హాయ్ ఫ్రెండ్స్, నరేంద్ర మోదీ గారు G7 సమావేశాలలో ఏం మాట్లాడారో ఆ విషయాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి మీకు అందించే ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేస్తూ ఉన్నాను. నరేంద్ర మోదీ గారంటే ఎక్కువగా టెక్నాలజీ గురించి మాట్లాడారు, ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడారు. నిజానికి G7 ఆ దేశాలలో మనం లేము, ఆ 7 దేశాలలో కూడా. అయినప్పటికీ ఇటలీ దేశము భారతదేశాన్ని ఆహ్వానించింది, రండి మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయండి అని. అలా G7 సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు మిగతా కొన్ని దేశాలను, అంటే G7లో లేని దేశాలను, పెద్ద పెద్ద దేశాలను లేదా డెవలప్ అవుతున్నటువంటి దేశాలను, ప్రపంచంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి కొన్ని దేశాలను ఆహ్వానిస్తూ ఉంటారు. అలా మన భారతదేశానికి కూడా ఆహ్వానం అందింది. నరేంద్ర మోదీ గారు ఇటలీ వెళ్లారు. అక్కడ వివిధ దేశాధిపతులతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరిగాయి. దాంతోపాటు నరేంద్ర మోదీ గారు ఆ G7 సమావేశంలో ఏం మాట్లాడారంటే, టెక్నాలజీని మనం సృష్టించాలి, కొత్త కొత్త టెక్నాలజీని మనం సృష్టించాలి, కానీ విధ్వంసం చేసే సాంకేతికతను కాదు. సాంకేతికత మీద గుత్తాధిపత్యం పోవాలి. సాంకేతికత నేను సృష్టించాను కాబట్టి ఇది నాదే అన్న కోణంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశం కూడా ఆలోచించకూడదు. సాంకేతికతను ప్రజాస్వామ్యయుతం చెయ్యాలి. అప్పుడే సాంకేతికత సమాజంలోని అన్ని వర్గాల వాళ్లకు మనం చేరువ చేయగలము. సాంకేతిక ఫలాలను అప్పుడే మనం అందరికీ అందించగలము. అప్పుడే సమ్మిళితమైన సమాజ అభివృద్ధికి బాటలు వేసిన వాళ్ళం అవుతాము. అంతేకాదు, మానవీయ విలువలున్న సాంకేతికత ద్వారా మెరుగైన భవిష్యత్తు కోసం భారతదేశం కలలు కంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద జాతీయ విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్న అతి కొద్ది దేశాలలో భారతదేశం కూడా ఒకటి. ఈ స్ట్రాటజీలో భాగంగానే ఈ సంవత్సరం భారతదేశంలో AI మిషన్కు మేము అంకురార్పణ చేశాం. అందరికీ AI అనేది ఇప్పుడు సరికొత్త మంత్రం, గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ AI. అందులో వ్యవస్థాపక సభ్యునిగా, ఈ కూటమి ప్రస్తుత సారథిగా అన్ని దేశాల మధ్య నేను సహకారాన్ని ఆశిస్తూ ఉన్నాను. AI రంగం రోజు రోజుకు విస్తృతమవుతోంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఏ దేశానికి ఆ దేశము AIని ఎలా హ్యాండిల్ చెయ్యాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసుకుంటే సరిపోదు. అంతర్జాతీయంగా ఒకే రూపంలో ఉండే ఒకే నియమావళి AIకు సంబంధించి ఉండి తీరాలి. అప్పుడే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అంతర్జాతీయంగా ఒకే డైరెక్షన్లో మనం ముందుకు తీసుకెళ్లగలము. ఒకే నియమాలు ప్రపంచం మొత్తం పాటించగలదు. ఎందుకంటే AI ద్వారా మనం లాభాలు పొందాలే తప్ప భవిష్యత్తులో వినాశనాన్ని కొని తెచ్చుకోకూడదు. చాలామంది AI ద్వారా వినాశనం జరుగుతుంది అని చెప్పి అంటున్నారు. మరి వినాశనం జరుగుతుంది అని మేధావులు చాలామంది మాట్లాడుతూ ఉన్నప్పుడు మనమెందుకు అంతర్జాతీయ నియమావళి రూపొందించుకోకూడదు? మనమెందుకు ఒకే రూపంలో ఉండే నియమావళిని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను అంతర్జాతీయ వ్యాప్తంగా మనం ఎందుకు తయారు చేసి పాటించకూడదు? ఆ కోణంలో మనం ఆలోచిద్దాం. పోయిన సంవత్సరం ఢిల్లీ వేదికగా జరిగిన G20 శిఖరాగ్ర సమావేశాలలో భారతదేశం ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. భవిష్యత్తులో కూడా పారదర్శక, స్వేచ్ఛ, సురక్షిత, సులభతర, వినియోగ బాధ్యతాయుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం అన్ని దేశాలతో కలిసి భారతదేశం పనిచేస్తుంది. ఇంధనం పైన భారత్ వైఖరి మారదు. ఇంధనం అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ వినియోగించుకోగలగాలి, అందరికీ ఆ స్తోమత ఉండాలి. ఇందుకు అందరి ఆమోదం కూడా ఉండాలి. అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిర పరిస్థితులు, ఉద్రిక్త పరిస్థితుల దుష్ప్రభావాలు ఏ పాపమూ చేయని గ్లోబల్ సౌత్ దేశాల మీద పడుతున్నాయి. అందుకే మా సమస్యలు, ప్రాధాన్యాలను ఇలాంటి ప్రపంచ వేదిక సాక్షిగా చాటేందుకు భారత్ తన వంతు బాధ్యతగా ముందుకొచ్చింది. అందులో భాగంగానే ఆఫ్రికాకు మేము అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. గత ఏడాది G20 సారథిగా భారత్ ఆఫ్రికా యూనియన్కు G20లో శాశ్వత సభ్యత్వం ఇప్పించినందుకు గర్వపడుతోంది. ఆఫ్రికా దేశాల ఆర్థిక, సామాజిక భద్రత, సుస్థిర అభివృద్ధికి భారత్ తన వంతు సాయం అందిస్తోంది. ఇక మీదట కూడా ఆఫ్రికాకు మేం చేసే ఈ సహాయం కొనసాగుతుంది. ఇక పర్యావరణం గురించి మాట్లాడాల్సిందే. ఇలాంటి పెద్ద పెద్ద వేదికల మీద వాటిని మనం పాటించాల్సిందే. పర్యావరణ హిత జీవన శైలి అంటే LIFE, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, దాన్ని అందరూ అలవర్చుకోండి. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత్లో ప్రారంభించిన మట్టి మాతృమూర్తి కోసం మొక్క, ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటండి. మట్టే మన మాతృమూర్తి, అందుకోసం మొక్కలు నాటండి. ఇందులో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి ఆశిస్తున్నాను. ఇది ఒక ప్రజా ఉద్యమం, అంతర్జాతీయ బాధ్యత. అందరూ కూడా ఇది ఒక ప్రజా ఉద్యమమని,
అంతర్జాతీయ బాధ్యత అని భావించి ప్రపంచ దేశాలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతం చెయ్యాలి. మొక్కల పెంపకం భూమిపై పచ్చదనాన్ని పెంచుతుంది. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 2070 ఏడాది కల్లా కార్బన్ నెట్ జీరో అంటే కర్బన తటస్థత సాధించడం కోసం భారతదేశం సర్వదా శతధా ప్రయత్నం చేస్తోంది. హరిత యుగం మళ్లీ సాకారమయ్యేలాగా మనందరం కలిసి పనిచేద్దాం. ఇది భారతదేశం ద్వారా నేను తీసుకొచ్చినటువంటి సందేశం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎన్విరాన్మెంట్ అలాగే టెక్నాలజీని ప్రజాస్వామ్యయుతం చేసి అందరికీ అందుబాటులోకి తీసుకురావడం. మరి ఈ విషయాల పట్ల ప్రపంచ దేశాలన్నీ ఆలోచిస్తాయి అని, మీ దేశాలకు వెళ్లి వీటి గురించి మీరు చర్చిస్తారు అని ఇక్కడికి వచ్చిన దేశాధినేతలందరినీ నేను కోరుకుంటూ నా ఈ ఉపన్యాసాన్ని ముగిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. ఇదండి నరేంద్ర మోదీ గారు చేసినటువంటి అద్భుతమైన ఉపన్యాసం. G7 శిఖరాగ్ర సమావేశంలో నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి మాటలు మీరు గమనిస్తే అందులో మన భారతదేశము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది అన్న అంశం చెప్పారు. మొక్కల పెంపకానికి సంబంధించి ఇక రాబోయే సంవత్సరాలలో ఎలాంటి చర్యలు భారతదేశం తీసుకోబోతుంది అనేది చెప్పారు. వేరే కొన్ని అభివృద్ధి చెందినటువంటి దేశాలు చేసే తప్పులకు ఏ పాపము చేయని గ్లోబల్ సౌత్ దేశాలు బలవుతూ ఉన్నాయి, ఆఫ్రికా దేశాలు బలవుతూ ఉన్నాయి. అందుకే వాళ్ళ వాయిస్ వినిపించడం కోసం కూడా మేము G20లో ఆఫ్రికన్ యూనియన్ని చేర్చాము. చూశారా భారతదేశం ఎలా సహాయం చేస్తోందో అన్న అంశాన్ని నరేంద్ర మోదీ గారు ఉద్ఘాటించారు, ఉద్బోధ చేశారు. ఇది నరేంద్ర మోదీ గారి యొక్క వ్యక్తిత్వం నుంచి తొణికిసలాడుతూ వచ్చినటువంటి మొట్టమొదటి అంతర్జాతీయ ఉపన్యాసం, తాను 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత. ఇదండి మరి రకరకాల విషయాలు మనం మన ఛానల్ ద్వారా మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.